కృతయుగంలో అసుర సైన్యమంతా దేవలోకంపై దండెత్తడంతో ఇంద్రుడు భయపడి కుబేరుణ్ణి జయించిన ఇక్ష్వాకు చక్రవర్తి ముచ్చుకుందుడి సహాయం అర్థించడంతో ముచ్చుకుందుడు దేవలోకానికి వెళ్లి శివపుత్రుడు కార్తికేయుడు దేవ సైన్యాధ్యక్షుడు అయ్యేంత వరకు కొన్ని వేల ఏళ్ల పాటు నిద్రాహారాలు మర్చిపోయి అసురులతో హోరాహోరీగా యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత ముచ్చుకుందుడి వీరత్వానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ముచ్చుకుందుని ఏం వరం కావాలో కోరుకోమనడంతో తన భార్య పిల్లల్ని చూపించమని ముచ్చుకుందుడు దేవేంద్రుణ్ణి కోరాడు. భూమిపై 365 రోజులు దేవలోకంలో ఒక్కరోజని, యుద్ధం మొదలై వేల సంవత్సరాలు గడిచిపోయాయని, భూమిపై ముచ్చుకుందుడి భార్య పిల్లలు బ్రతికిలేరని చెప్పి ఇంద్రుడు ముచ్చుకుందుని వేరే వరం కోరుకోమన్నాడు. బాధతో ముచ్చుకుందుడు తాను నిద్రపోయి చాలా కాలం అయిందని తనకి సుదీర్ఘ నిద్రని ప్రసాదించమనడంతో ఇంద్రుడు భూమిపై ప్రాణికోటి సంచారం లేని ఓ గుహని చూపించి ముచ్చుకుందుని అందులోకి వెళ్లి నిద్రపోమన్నాడు. అలాగే ముచ్చుకుందుని నిద్రని ఎవరైనా భగ్నం చేస్తే నిద్ర నుండి మేల్కొన్న ముచ్చుకుందుడి చూపు తాకి వారు భస్మమైపోతారని వరమివ్వడంతో కృతయుగంలో గుహలోకి వెళ్లి సుదీర్ఘ నిద్రకు ఉపక్రమించిన ముచ్చుకుందుడు ద్వాపరయుగంలో మేల్కొని శ్రీకృష్ణుడికి సహాయపడ్డాడు.